పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానాంశముగా ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి హెబ్రీలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము కలుషముల నుండి శుద్ధి నొంది నిష్కపటమగు హృదయములతోనూ స్వచ్ఛమగు నీటితో కడగబడిన శరీరములతో గట్టి విశ్వాసముతో దేవుని సమీపింతుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక చదువుకున్నటువంటి వాక్య భాగములో నీటి చేత కడగబడినటువంటి అంశాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. నీటి చేత కడగబడినటువంటి ఇక్కడ స్నానము అనే అర్థం కూడా మనకి వస్తుంది, లేదా శుద్ధి చేసుకొనుట అనేది కూడా మనకి వస్తూ ఉంది. అందుకనే మన యొక్క ధ్యానాంశంలో నీటి చేత నువ్వు శుద్ధి చేయబడి నిష్కపటమైనటువంటి హృదయమును నీటి చేత కడగబడినటువంటి శరీరములతో అంటే మనము శుభ్రం చేసుకోవటం ద్వారా దేవుని మనము సమీపింతుము అని ఇక్కడ లేఖనం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి కొన్ని స్నానాలను అంటే శుభ్రం నీటితో కడగబడేటువంటి శుద్ధి చేసుకునేటువంటి కొన్ని అంశాలను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. సాధారణముగా కాకులు కూడా స్నానం చేస్తూ ఉంటాయి. పక్షులు, మనందరికీ తెలుసు, కాకి స్నానము అంటారు. ఎవడైనా గబగబ వెళ్ళి 2 చెంబులు అలా శరీరం మీద పోసేసుకుని వచ్చేసాడుకోండి, ఏం స్నానం రది, కాకి స్నానం చేస్తావు అని అంటారు. అంటే ఈ నానుడి అనేది మనకి అర్థమవుతూ ఉంది. అంటే వాడు శుభ్రంగా స్నానం చేయటం లేదని, అంతే కదా. కాబట్టి ఎండవేడికి తట్టుకోలేక లేదా వాటి శరీరానికి అంటినటువంటి ఆ యొక్క బురదను లేదా మట్టిని లేదా మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవటానికి ఈ యొక్క పక్షులు కూడా స్నానం చేస్తూ ఉంటాయి. అయితే ఈ పక్షులు లేదా ఇదిగో కాకిని గురించి మనం ధ్యానిస్తున్నటువంటి సమయంలో కాకులు స్నానం చేస్తాం మనం అందరం కూడా చూసే ఉంటాం. ఇక్కడ బురద వదిలించుకోవటానికి అంటే తన శరీరం తన మలినాన్ని దుమ్ముని వదిలించుకోవటానికి నీటిలోకి వెళ్ళి స్నానం చేసి మరలా అదే బురదలోకి అవి మరలా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మన జీవితం కూడా అంతే. కొన్నిసార్లు మనం బురదలో దిక్కకపోయినా, దానికి దూరంగా ఉన్నా, మన ప్రమేయం లేకుండానే బురదొచ్చి మన మీద పడిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ బురద అంటే మలినము అని, మలినము అంటే పాపము అని, పాపము అంటే చీకటి అని అర్థం. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తే నేను ఏ పాపము చేయలేదు, నేను కావాలని ఏ పాపము నేను చేయలేదు అని మనం అంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆ పాపపు యొక్క బురద మన ప్రమేయం లేకుండానే మనకి అంటుకుపోతూ ఉంటుంది. దానిని మనము శుభ్రం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అందుకని మన శరీరములను నీటి చేత శుభ్రం చేసుకోవాలి, స్నానము చేసి శుభ్రం చేసుకోవాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని ఉదాహరణలు మనం ధ్యానించుకుందాం. మనము మన ఇంటి ముందు అంటే గుమ్మం ముందు ఒక ఫుట్ రెస్ట్ కొత్తది షాపులోకి వెళ్ళి మనం ఫుట్ రెస్ట్ కొని తెచ్చి ఆ గుమ్మం ముందు మనం వేస్తూ ఉంటాం. ఆ యొక్క ఫుట్ రెస్ట్కి మట్టికి మాలిన్యానికి ఏ సంబంధము లేదు. క్రొత్తది
షాపులోంచి కొని తీసుకొచ్చి మన గుమ్మం ముందు పెట్టాం. అయితే మనము బయట అక్కడక్కడక్కడక్కడ తిరిగి వచ్చి ఆ తిరిగి వచ్చినటువంటి కాళ్ళను అంటుకున్నటువంటి మట్టి, మశానము, మరి బురద, ఇదంతా కూడా తీసుకుని వచ్చి మనం ఇంటిలోనికి వెళ్ళే ముందు అక్కడ ఏం చేస్తాం, పుట్ రెస్ట్కి తుడుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ మట్టి దేనికి అంటుకుంది? పుట్ రెస్ట్కి అంటుకుంది. కానీ ఈ యొక్క మలినం అనేది లేదా ఈ బురద అనేది ఈ పుట్ రెస్ట్కి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. అంటే పుట్ రెస్ట్ యొక్క ప్రమేయం లేకుండానే, తనకి ఏమీ సంబంధం లేకుండానే అది మురికైపోతుంది. ఆ మురికి మనం అంటిస్తున్నాం. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మనకంటినటువంటి మట్టిని ఇదిగో ఆ యొక్క పుట్ రెస్ట్కి అంటిస్తున్నాం. అలాగే ఈ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మరి మన మీద మరి బురద పడిపోతూ ఉంటుంది. మన ప్రమేయం లేకుండానే మరి మన మీదకి పాపం అనేది వస్తూ ఉంటుంది. పాపం అనేది మనకి అంటుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఆయన అంటూ ఉన్నారు, స్వచ్ఛమగు నీటితో కడగబడినటువంటి శరీరములతో, అలాగే మరి కలుషముల నుండి శుద్ధి నొంది నిష్కపటమైన హృదయములతో ప్రభువు దగ్గరికి మనము వెళ్ళాలంట. మరి ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే మనము రోడ్డు పక్కన మరి నడుచుకుంటూ వెళ్తాం. ఈలోపు ఒక లారీయో, ఒక కారు, లేదా ఒక బండో, ఏదో వాహనము స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది. వచ్చి ఆ గుంటలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్లు, అక్కడ ఉన్నటువంటి బురద వెంటనే మన మీద పడిపోతూ ఉంటుంది. అయితే మన ప్రమేయం ఏమన్నా ఉందా? లేదు. మనం ఒక పక్కన నడుచుకుంటూనే వెళ్తున్నాం. కావాలని ఆ మట్టిని లేదా బురదని, ఆ మాలిన్యాన్ని మనం అంటించుకోవాలి. కానీ మనం జాగ్రత్తగానే వెళ్తున్నప్పటికీ కూడా మన ప్రమేయం లేకుండానే అదిగో ఆ యొక్క వాహనాలు నడవటం వలన ఆ యొక్క బురద నీరు మన మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు తెలియకుండానే మనము జీవించేది ఎక్కడ? ఈ పాపపు లోకములో, ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. మనము మరి ఆ యొక్క పాపపు లోకములోకి జీవించటం ద్వారా కొంత మనకి అంటుకుంటూ ఉంటే మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోనికి కొంత పాపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూసుకుంటే అవ్వ ఆదాములు ఎక్కడున్నారు? వారు ఏదైనా తోటలో ఉన్నారు. చక్కగా పరిశుద్ధముగా పవిత్రముగా ఉన్నారు. వారు పాపంలోనికి వెళ్ళాలని వాళ్ళు అనుకోలేదు. వెళతారని వారు ఊహించలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకోలేదు. తన ప్రమేయం లేకుండానే ఎలా జరిగిపోయింది చూడండి. సాతాను వచ్చింది, వాళ్ళని ప్రేరేపించింది, ఆ పండును తినిపించింది, వాళ్ళ పాపంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం శుద్ధి చేసుకున్నట ద్వారా మన యొక్క పాపాలని మనము తొలగించుకోవచ్చని హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 22వ వచనం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ మరి ఈ శరీరాన్ని శుభ్రం చేసుకునేటువంటి విషయంలో దీనిని మనం ఏమంటున్నామంటే స్నానము అంటున్నాం. అయితే ఈ స్నానము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కాకి స్నానమును గురించి మనం మరి ధ్యానించినట్లయితే మరి కాకి స్నానం చేస్తూ ఉంటుంది. మీరు చాలాసార్లు గమనించారు. ఒక తొట్టెలో కానీ, లేదా ఒక నదిలో కానీ, లేదా ఒక చెరువు దగ్గర కానీ, మరి నీరు ఉన్న చోట, లేదా ఒక కాలువ దగ్గర కానీ ఆ నీటిలోనికి కాకి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఒక రెక్కని ఎలా తడుపుద్ది, ఒక రెక్కని ఎలా తడుపుద్ది. ఈ రెక్కని నీళ్ళలో ఇలా ఆడించి ఇటు పక్కనే రెక్కతో ఇటు పక్కన నీళ్ళలో ఆడించి వెళ్ళిపోతుంది. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఈరోజు నేను స్నానము చేశాను అని అనుకుంటుంది అది. మరి అది స్నానమేనా? శరీరం అంతా కూడా శుభ్రం చేసుకున్నాను అనుకుంటుంది అది.
అనుకుని నా శరీరము మీద ఏ విధమైన మలినాలు లేవు, ఏ విధమైనటువంటి బురద లేదు, కాబట్టి నా శరీరం అంతా కూడా మరి పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది అని అనుకుంటుంది. నా మీద ఉన్న మురికంతా కూడా వదిలిపోయిందని కాకి అనుకుంటుంది. సంతోషంగా అది తిరిగి వెళ్ళిపోతుంది. మీరు గమనించే ఉంటారు చాలాసార్లు కాకి ఏం చేస్తుంది? స్నానము. చూసారా, కాకి స్నానం అంటాం దాన్ని. మరి మనుషులు కూడా అలాగే అటు వెళ్ళి ఇటు వచ్చేస్తారు వెంటనే. అంటే ఆ యొక్క స్నానానికి వెళ్ళి వెంటనే 2 చెంబులు పోసుకుని వెంటనే వచ్చేస్తారు. ఎరా ఎప్పుడైపోయిందా స్నానం అని అంటాం. ఏంట్రా కాకి స్నానం చేస్తున్నావు అని అంటాం. అంటే కాకి స్నానాన్ని మనం పరిశీలించినప్పుడు కాకి ఏం చేస్తుందంటే నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఒక రెక్కనిటి తడుపుకుంటుంది, ఒక రెక్కనిటి తడుపుకుంటుంది. నేను స్నానం చేసేసాను కదా అనుకునే సంతోషముతుంది, తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. మనము కూడా అంతే. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే మనము కూడా కాకి స్నానమే చేస్తున్నామని అనుకోవాలి. ఎందుకంటే ఆదివారము విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ప్రభువు మనకి చెబుతూ ఉన్నారు. కానీ మరి సంఘాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మరి కాకి స్నానాన్ని మన జీవితంలోనికి అన్వయింప చేసుకున్నట్లయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఏం చేస్తామో క్రిస్మస్కి ఒకసారి దేవాలయానికి వస్తాం, పండుగలు వచ్చినప్పుడు ఒకసారి వస్తాం, వచ్చి ఇదిగో కాసేపు అలా కూర్చుని వెళ్ళిపోతాం. అంటే కాకి నీటిలోనికి వెళ్ళి ఒక రెక్కను ఎలా అని ఒక రెక్కను ఎలా అని ఆడించి వెళ్ళిపోయింది చూసారా. అలాగా ఒక క్రిస్మస్కి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోతాం. లేదా ఇంకేదన్నా పండగ జరిగినప్పుడు ఒకసారి వచ్చి కూర్చుని వెళ్ళిపోతాం. నేను గుడికి వెళ్ళాను కదా, దేవాలయానికి వెళ్ళాను కదా, నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటాడు కాకిలాగా. కాకి అనుకుంటుంది ఇటొక రెక్కాడించి ఇటొక రెక్కాడించి నేను స్నానం చేసేసాను అనుకుంటుంది. కాబట్టి మనము కూడా మరి దేవాలయం విషయంలో ఎలా ఉంటూ ఉన్నాం? మరి పరలోకానికి నేను కూడా వెళ్ళిపోతాను అనుకుంటే అది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. మనం దేవాలయానికి ఎప్పుడు వెళుతున్నాం? ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్తాం. లేదా మరి ఆ దేవాలయానికి ఫాదర్ గారు వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు వచ్చేవాళ్ళు. ఇక మిగిలిన ఆదివారాలు కానీ మిగిలిన ప్రార్థనా సమయాల్లో ఎప్పుడు కూడా దేవాలయానికి ఎవరో కూడా రారు. ఆ ఒక్కరోజే వచ్చి ఆ దేవాలయం యొక్క మరి గురువు వచ్చినప్పుడు వచ్చి ఆ యొక్క కనబడి కాసేపు ఆ దివ్య పూజలో పాల్గొని వెళ్ళిపోతారు. అంటే ఆ రోజు వచ్చి ఒక రెక్క ఇలా ఒక రెక్క అలా కాకిలాగా మరి అక్కడ స్నానం చేసి వెళ్ళిపోయినట్టుగా ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. అది ప్రార్థన అంటారా? అది ఆరాధన అంటారా? లేదా అది విశ్వాసం అంటారా? లేదా దేవుని ఎడల మరి భయభక్తులు అంటారా? ఏమనాలి? కాకి స్నానం కదా. ప్రతి ఆదివారము కూడా నువ్వు దేవుని సన్నిధిలో కనబడవలసిందే. అది దేవుని ఆజ్ఞ ఉన్నది. అది నీవు నేను చెప్పేటువంటి మాట కాదు. ఆదివారమును దేవుడు పరిశుద్ధముగా మరి దీవించాడు, పవిత్రపరిచాడు. అందుకనే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి. 6 రోజులు కూడా కష్టపడి పని చేసుకుని 7వ దినమున నువ్వు మరి దేవాలయములో నన్ను స్తుతించు, గణపరచు, మహిమపరచమని ఆ యొక్క ఆదివారాన్ని పవిత్రపరచమని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ప్రతి ఆదివారము కూడా నీవు కడగబడాలి. ప్రతి ఆదివారము కూడా నువ్వు శుద్ధి చేయబడాలి. దేవుని యొక్క రక్తము చేతను దేవుని యొక్క వాక్కు చేతను నువ్వు ప్రతి దినము కూడా కడగబడాలి. నీ శరీరము శుద్ధి చేయబడాలి, నీ హృదయము శుద్ధి చేయబడాలి. కాబట్టి నీకు తెలిసి కొన్ని పాపాలు ఉంటాయి, నీకు తెలియకుండా కొన్ని పాపాలు ఉంటాయి. నీ ప్రమేయం లేకుండానే నీకు కొంత మాలిన్యము, కొంత మురికి, కొంత బురద నీ మీద నిన్ను అంటుకుంటూ ఉంటుంది.
కాబట్టి దాన్ని ఏం చేయాలి? నీకెన్ని పనులు ఉన్నా నువ్వు ఖాళీ చేసుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు దేవుని యొక్క వాక్కు చేత కడగబడాలి అనేది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి మేలులు దాచి ఉన్నాయి. కాబట్టి కాకి స్నానం చేసినట్లుగా నువ్వు దేవాలయానికి రాకూడదు. ఎప్పుడో ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోవటం వలన నువ్వు పరలోకంలోనికి ప్రవేశించవు. అందుకనే ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది, ప్రతి ఆదివారం నువ్వు దేవాలయానికి వచ్చి దేవుని యొక్క వాక్కు చేత నువ్వు కడగబడాలని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఏనుగు స్నానము. చూసారా మీరు ఎప్పుడన్నా ఏనుగు స్నానం చేయటం మీరు చూసారా? ఒక చెరువులోనికో లేదా ఒక కొలంలోనికి ఏనుగు వెళుతుంది, లేదా ఒక నదిలోనికి వెళ్ళి తొండంతో నీటిని బాగా పీల్చుకుంటుంది. తొండం ఎత్తి తన శరీరం మీద పోసుకుంటుంది. అంటే శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంది. తన మురికినంతా కూడా వదిలించుకుంటుంది. ఒకసారి పోసిన తర్వాత మరలా తొండముతో నీళ్లు పీల్చుకుని తొండమును పైకెత్తి తన వీపు భాగము నుంచి మొత్తము తడిసేలాగన నీళ్ళని మరి యొక్క తొండముతో పోసుకుని శుభ్రపరుచుకుంటుంది. తన యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఆ మట్టి, ఆ మాలిన్యము, ఆ బురద అంతా కూడా వదిలించుకుంటుంది. వదిలించుకుని ఆ కొలంలోంచి బయటకు వచ్చేసి కొంత దూరం ప్రయాణం చేసి ఏదో మేత కోసం వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క వెళ్ళేటువంటి మార్గంలో తొండముతో అదేం చేస్తుందంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మట్టి కానీ, బురద కానీ, లేదా మురికి నీరు కానీ వాటిని తీసుకుని మళ్ళీ తొండంతో మళ్ళీ ఏం చేస్తుంది, తన మీద వేసుకుంటుంది. అంటే తన శరీరం అంతటిని మరలా ఏం చేస్తుంది, అది మలినం చేసుకుంటూ ఉంటుంది. ముందెళ్ళి నీళ్లతో శుభ్రం చేసుకుని వచ్చింది. మరలా బయటకు వచ్చిన తర్వాత, కొలంలోంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్తూ వెళ్తూ దారిలో ఆ యొక్క మలినాలు, చెత్త, చెదారము ఇలాంటివన్నీ కూడా మళ్ళీ తొండంతో తీసుకుని ఒక్కసారిగా మళ్ళీ తన శరీరాన్ని అంతా కూడా నింపుకుంటూ ఉంటుంది. మనము కూడా మరి దేవుని దగ్గరకు వస్తాం, దేవాలయంలో కూర్చుంటాం, దేవుని యొక్క వాక్యము చేత మనము వింటాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా ఆలకిస్తూ ఉంటాం. మరి పాప సంకీర్తన చేస్తాం, అంటే పాపాలను మనము ఒప్పుకుంటాం. మరి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని మనం వెళ్తూ ఉంటాం. దేవాలయంలో కూర్చున్నంతసేపు ఆ యొక్క ఉపదేశకులు లేదా సేవకులు లేదా గురువులు బోధించేటువంటి దేవుని యొక్క మాటలను మనము చక్కగా ఆలకిస్తాం. ఆ వాక్యము వినినంతసేపు మనము పరిశుద్ధముగా ఉండాలి, నేను కడగబడాలి, నాలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి, ఇదిగో నాలో ఉన్న చీకటిని తొలగించుకోవాలి, నేను వెలుగులో నడవాలి, ప్రభువుని నమ్ముకోవాలి, ఈ రోజు నుంచి నేను ఈ విధముగా జీవించాలి అనేటువంటి ఆశ నీకు పుడుతూ ఉంది. నువ్వు దేవాలయంలో ఉన్నటువంటి 1 గంట సేపు నిన్ను నీవు పవిత్రపరుచుకుంటూ ఉంటావు, శుభ్రం చేసుకుంటూ ఉంటావు కదా. దేవుని వాక్యం ఎలా చెబుతూ ఉంటే నేను ఎలా జీవిస్తున్నానేంటి, రేపటి నుంచి నేను దీనిని మార్చుకుంటాను. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సమయంలో తెల్లవారుజామునే వేకువనే లేచి ప్రార్థన చేయండి. దావీదు గారు అలాగే వేకువన చేసి ప్రార్థన చేసి దేవుని నుండి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు అనేటువంటి వాక్యాలు మనం విన్నప్పుడు నేను కూడా
ఈ రోజు నుంచి తెల్లవారుజామున లేచి మోకరించి కన్నిటి ప్రార్థన చేసుకోవాలి అని ఆశ కలిగి ఉంటుంది. అంటే నిన్ను నువ్వేం చేస్తున్నావు? సరి చేసుకుంటున్నావు, నిన్ను నీవు శుద్ధి చేసుకుంటున్నావు, నిన్ను నీవు మరి నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాలను నువ్వు సరి చేసుకుంటున్నావు. ఎప్పుడు? దేవాలయంలో ఉన్నప్పుడు. ఇంటికి వెళ్ళిన వెంటనే అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నావు. ఇంటికి వెళ్ళిన వెంటనే అన్నీ తీసి నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. దేవాలయానికి వచ్చినప్పుడు దేవదూతల వలె ఉంటాం. మన మాట తీరు, మన నడక, మన ప్రవర్తన అన్నీ కూడా మారిపోతాయి. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏమైపోద్ది? మళ్ళా దేవాలయంలో ఉన్నటువంటి ప్రవర్తన, దేవాలయంలో ఉండే మాటలు ఇక ఇంటి దగ్గర ఉండవు. అంటే మనలను మనమే మరలా మురికి చేసేసుకుంటున్నాం. ఏనుగు స్నానం ఎలా చేస్తూ ఉంది? ముందు అది శుభ్రం చేసి, కొలనులో ఉన్నంతసేపు శుభ్రంగా ఉండాలని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది, నీటి చేత కడుక్కుంటుంది. కానీ బయటికి రాగానే అదేం చేస్తుంది? తన యొక్క శరీరాన్ని మరలా మురికి చేసేసుకుంటుంది. మనం కూడా అంతే. దేవాలయంలో ఉన్నంతసేపు కూడా మరి దేవునికి అనుకూలముగా జీవించినట్లుగా నటిస్తూ ఉన్నాం. మరి ఇంటికి రాగానే మనం పూర్వస్థితికి వచ్చేస్తున్నాం. మనల్ని మనమే అపవిత్రపరుచుకుంటున్నాం. మనల్ని మనమే మాలిన్యాన్ని, ఆ యొక్క మురికిని, మలినాల్ని మన హృదయంలో నింపుకుంటూ ఉన్నాం, మలినపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆదివారం బాగానే ఉంటాం, గుడికి వస్తాం, పొద్దుటే లేస్తాం, తలస్నానం చేస్తాం, బైబిల్ చేతి పట్టుకుంటాం, దేవాలయంలోకి వస్తాం, చక్కగా ప్రార్థన చేసుకుంటాం, మరి ప్రశాంతంగా దేవాలయంలో కూర్చొని ఉంటాం. మరి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారాల సంగతి ఏంటి? ఈ 4 వారాల్లో నువ్వేంటి? లోకములో, పాపపు లోకములో జీవిస్తూ మరలా మలినాన్ని నువ్వు శరీరానికి పూసుకుంటూ ఉన్నావు. కాబట్టి ఆ యొక్క పాపాన్ని, ఆ అపవిత్రతను, ఆ మురికిని మరలా నీవు అంటించుకుంటున్నావు. అలాగే ఉంటే కనుక నీవు కూడా ఏనుగు స్నానం చేసినట్లుగానే ఉంటూ ఉంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ విధంగా ఉండటం వలన మనకెట్టి ప్రయోజనము లేదు. నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి కూడా అవకాశం లేదు. నువ్వు ఎలాంటి స్నానాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు? ఏనుగులాగా ఉన్నటువంటి స్నానాన్ని నువ్వు మరి అనుసరిస్తూ ఉన్నావా? లేక కాకిలాగా కాకి స్నానాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నావా? వాక్యం మనకి ఈరోజు మరి బోధిస్తూ ఉంది. మరి ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక స్నానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. గేదె స్నానం. చూడండి, గేదె స్నానం. 3వది ఏంటి? గేదె స్నానం. మనందరికీ కూడా పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. గేదె స్నానం గురించి మీ అందరికీ బాగా తెలుసు. అదేం చేస్తుంది? నీటిలోకి వెళ్ళగానే గేదె హాయిగా పడుకుంటుంది, నీళ్ళల్లో పడుకుంటుంది. అది తల మాత్రమే పైకెత్తుంటుంది, కళ్ళు మాత్రమే పైకి పెట్టి శరీరం అంతా కూడా మరి నీళ్ళల్లో మునిగిపోయే విధంగా అది పడుకుంటుంది అక్కడ. అప్పుడు దానికి హాయిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది. కానీ కొంతసేపు అయిన తర్వాత ఏం జరుగుద్దమ్మా? ఏ మురికితో అయితే లోపలికి వెళ్ళిందో, ఏ దుమ్ముతో అయితే లోపలికి వెళ్ళిందో, ఏ మట్టితో అయితే లోపలికి వెళ్ళిందో, అదే మురికితో మరలా బయటికి వచ్చేస్తుంది. అదే మురికితో మరలా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గేదెని అడిగామనుకోండి, ఏమంటది? నా ఒంటిని రుద్దుకోవడం లేదా తోముకోవడం నాకు అలవాటు లేదని చెప్పుద్దంటవా? నేను ఎలాగ వెళ్ళానో అలాగే వచ్చేస్తానంటది అది. నేను ఎలాగ వెళ్ళానో అలాగే వచ్చేస్తానంటది. కానీ ఆ కొలలోకి దిగిన తరువాత యజమానుడు ఏం చేస్తాడమ్మా?
వెళ్ళి దానిని నిలబెట్టి ఒక చెత్త కానీ ఏదన్నా గుడ్డ కానీ ఏదన్నా గరుకుగా ఉండేది తీసుకుని తన శరీరాన్నంతా కూడా రుద్దుతున్నప్పుడు తనకు పట్టినటువంటి ఆ మలినము, తనకు పట్టినటువంటి ఆ బురద అదంతా కూడా నీటి చేత శుభ్రము చేయబడుతూ ఉంది. కాబట్టి అదే విధముగా నువ్వు కొలను అనేటువంటి యొక్క దేవాలయంలోనికి నువ్వు వచ్చినప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు, పూజ జరిగేటప్పుడు నువ్వు చక్కగా తల ఊపుతావు, చప్పట్లు కొడతావు, పాటలు పాడతావు, వాక్యం శ్రద్ధగా వింటావు. నువ్వు కూర్చున్నంతసేపు కూడా మరి ఆ వాక్యములో, ఆ పూజలో, ఆ ఆరాధనలో లీనమైపోయినట్లుగా నువ్వు అక్కడ కనబడుతూ ఉంటావు. వెంటనే ఆరాధన అవ్వంగానే లేదా ఆ యొక్క పూజ అవ్వంగానే లేచి వెంటనే మనము వెళ్ళిపోతాం. ఎలాగైతే మనం వచ్చామో అలాగే మరలా మనము వెళ్ళిపోతాం. దీన్ని ఏమంటారంటే గేదె స్నానం అంటారు. అలాంటి స్నానాన్ని నువ్వు చేస్తూ ఉన్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ కొలలోనికి వచ్చిన తరువాత యజమానుడైనటువంటి యేసయ్య వాక్యమనేటువంటి ఆ యొక్క మరి వాక్యమనేటువంటి దానిని చేతబట్టుకుని నీ హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు దేవాలయం నుంచి బయటికి వెళ్ళగానే మరలా అదే మురికిని, అదే మలినాన్ని, అదే బురదని మరలా మీద వేసుకుని ఉంటూ ఉన్నావు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక స్నానాన్ని మనం చూసినట్లయితే పావురము యొక్క స్నానము. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పావురం యొక్క స్నానము ఎలా ఉందో చూద్దాం. పావుర స్నానం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం అందరం కూడా పావురాలను చూసే ఉంటాం. మీరందరూ పావురాలను చూశారు కదా. ఎక్కడైనా మీకు మురికిగా ఉన్నటువంటి పావురం మీకు ఎక్కడన్నా కనబడిందా? మురికిగా ఉన్న ఏనుగు మనకు కనపడింది, మురికిగా ఉన్నటువంటి గేదెలు మనకు కనపడినాయి, మురికిగా ఉన్నటువంటి కాకులు మనకు కనపడినాయి. కానీ పావురము నీకు ఎక్కడన్నా మురికిగా కనపడిందా? అసలు పావురము వాలేటువంటి స్థలం ఎక్కడన్నా నీకు మురికిగా ఉంటుందా? మురికి ఉన్నటువంటి స్థలములలో పావురం అసలు నిలబడదు, వాలదు కూడా. చిన్న మురికి అంటే కొద్ది మురికి అంటితే చాలు, వెంటనే ఆ పావురం ఏం చేస్తుందమ్మా? శుభ్రపరిచేసుకుంటుంది. దానికి మురికి అంటుకుంటే దానికి అసలు మనశ్శాంతి ఉండదు. దానికి ఏదైనా మట్టి కానీ, మలినము కానీ, బురద కానీ ఏదన్నా అంటుకుంది అంటే దానికి అసలు మనశ్శాంతి అనేది ఉండదు. ఆ యొక్క కాళ్ళని నువ్వు గమనించినట్లయితే ఆ కాళ్ళు కూడా ఎంతో స్పష్టముగా, ఎంతో శుభ్రముగా, తేటగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసారా పావురం ఎంత శుభ్రంగా ఉంటుందో? ఒకవేళ దానికి ఏదైనా కొద్దిగా మురికి అంటుకున్నట్లయితే అది వదలకపోతే అది ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? తన రెక్కల కింద నుండి ఒక రకమైనటువంటి నూనెను స్రవిస్తుంది. అది తన రెక్కల కింద నూనె, ఒక నూనె పదార్థములు, నూనె ద్రవము లాంటిది వస్తూ ఉంటుంది. ముక్కుతో దాన్ని తీసుకుని తన శరీరాన్ని, ఏకలను, రెక్కలను నేను శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆ యొక్క రెక్కల కింద వచ్చేటువంటి ఆ యొక్క నూనెను, ఆ నూనె అనేది ఒక సబ్బులాగా ఉపయోగపడుతుంది దానికి శుభ్రం చేసే విధముగా. వెంటనే ఆ నూనెను కార్చి ఆ నూనెతో తన శరీరాన్ని అంతా కూడా ముక్కుతో శుభ్రం చేసుకుంటూ ఉంటుంది.
మనకు ఎలాంటి స్నానం అవసరం? కాకి స్నానం అవసరమా? ఏనుగు స్నానం అవసరమా? గేదెలు చేసేటువంటి స్నానం అవసరమా? లేదా పావురం యొక్క స్నానం అవసరమా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి ప్రభువు మనకి హెబ్రీలకు రాసిన లేఖలో ఆయన చక్కగా మనకు చెప్తున్నాడు, మీ శరీరములను స్వచ్ఛమైనటువంటి నీతితో కడగబడాల, హృదయములను శుద్ధి చేసుకొని గట్టి విశ్వాసముతో నువ్వు దేవునిని సమీపించాలని ఆ యొక్క వాక్కు మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ పాప లోకములో జీవిస్తున్నటువంటి మనకు ఏ విధమైనటువంటి స్నానం అవసరమో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు వాక్యం అనేటువంటి నీరు అనేటువంటి వాక్యము చేత నువ్వు శుద్ధి చేయబడాలి. వాక్యము వినుట ద్వారా, వాక్యాన్ని పాటించుట ద్వారా, వాక్యానుసారముగా నడుచుకునుట ద్వారా నువ్వు శుద్ధి చేయబడతావు. నీకు తెలిసి కొన్ని పాపాలు ఉంటాయి, నీకు తెలియకుండానే కొన్ని మలినాలు నిన్ను అంటుకుంటూ ఉంటాయి. వాటన్నిటిని కూడా నువ్వు శుభ్రం చేసుకోవాలంటే దేవుని యొక్క రక్తము చేతను, దేవుని యొక్క వాక్కు చేతను ప్రతి దినము కూడా నువ్వు కడగబడాలి. నువ్వు కడగబడాలి అంటే నువ్వు వాక్యంలో స్నానం చేయాలి. కాకిలాగా స్నానం చేస్తే నువ్వు శుభ్రపడవు, శుద్ధి నొందవు. అలాగే ఏనుగులాగా నువ్వు స్నానం చేస్తే నువ్వు నీ హృదయము, నీ మలినాలు, నీ యొక్క ఆ యొక్క మురికి, ఆ బురద లేదా ఆ యొక్క పాప మాలిన్యం అనేది నీ నుండి వేరు చేయబడదు. అలాగే పశువులు గేదె స్నానం చేసినట్లుగా నువ్వు చేసినట్లయితే అది నీకు నీలో ఉన్న మురికి, ఆ యొక్క మాలిన్యం అనేది నీ నుండి పోదు. అప్పుడు యజమానుడైనటువంటి యేసయ్య వాక్యము చేత నిన్ను రుద్దినప్పుడు, తోమినప్పుడు వినుట ద్వారా నువ్వు శుద్ధి చేయబడతానటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించుకొని ప్రతి ఆదివారం కూడా, ప్రతి ప్రార్థనా సమయంలో కూడా దేవుని వద్దకు వెళ్ళి వాక్యము చేత నువ్వు కడగబడి పరిశుద్ధుడివై ఉండి, పవిత్రుడివై ఉండి, నీ హృదయము శుద్ధి పొంది ఆ వాక్యం అనేటువంటి ఆ యొక్క నీరు అనేటువంటి వాక్యము చేత నువ్వు కడగబడి నిండైనటువంటి విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకు నిండైనటువంటి దీవెనలు, ఆశీర్వచనాలు, మేలులు కలగజేస్తాడనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ విధముగా ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, ప్రతి వ్యక్తిని కూడా వ్యక్తిగతముగా ఆ యొక్క తలంపులను, ఆలోచనలను, కోరికలను ఆయన చిత్తమైతే అవన్నీ